ఒక నేలజర్త స్కూల్లో 126 మంది పిల్లలు ఉన్నారు ఒక స్కూల్లోనే. ఆ స్కూల్లో విద్యార్థులు లేకపోవడం నిజంగా బాధాకరం. అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నాను, మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి, గుమ్మడి సంజయ్ రాణి గారికి, ఏమైనా గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మాకు అవసరమైనటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ అవసరం ఉందో అక్కడ నియమించాలని చెప్పేసి అని ఆవిడికి నేను తెలియజేస్తున్నాను. నిజంగా ఇక్కడ మేము పడుతున్నటువంటి కష్టాలు కూడా ఆవిడికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు. అదే రకంగా సుమారుగా ఒక నియోజకవర్గంలో 80 స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేరంటే అది మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి అని నారా లోకేష్ గారికి మీకే తెలియజేస్తున్నాను. మీరు అంటే మైదాన ప్రాంతంలో మీకు స్కూల్స్ అలాగే టీచర్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు తప్ప, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యకి దూరం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేమైతే హాయిగా ఉంటాం, పేదలు ఎలా పోయినా పర్వాలేదు, పెత్తందారులు బాగుండాలనే మీ ఆలోచన, ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నా. అంటే మీరు విద్యార్థులు, పేద విద్యార్థులు, పేదవాళ్ళు ఏ రకంగా నాశనం అయిపోయినా పర్వాలేదని మీ ఆలోచనలు ఏ రకంగా ఉందో ఇటీవలే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక విస్మయానికి గురి చేస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని